నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. క్రీడా వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్ పై మండిపల్లి ఫైర్. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జగన్మోహన్ రెడ్డి క్రీడా వ్యవస్థను నిర్వీర్యం చేశాడని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చర్చించడం జరిగింది. విశాఖలో క్రీడా వ్యవస్థకు కేటాయించినటువంటి బడ్జెట్ను నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. అక్కడ ఉన్న విద్యార్థులను కడప స్టోర్స్ కాలేజీలో చేర్పించడం జరిగిందని తెలియజేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రారంభిస్తున్న అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం. కొత్త కేవీకే నిర్మాణాలకు 2016-17 సంవత్సరంలో పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జీవో నెంబర్ 60 ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాలు అలాగే మౌలిక వసతుల కోసం 313 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే విజయనగరంలో మౌలిక వసతులు, అకాడమిక్ లైబ్రరీ అలాగే క్వార్టర్స్, సిబ్బంది కోసం 20 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 29/5/2019 కొత్త జీవో తేవడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏవైతే గత ప్రభుత్వంలో కేటాయింపులు జరిగాయో అవన్నీ రద్దు చేస్తూ ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించిన మౌలిక వసతులలో టెండర్లు అయ్యి 20% కంటే తక్కువ కంప్లీట్ అయిన ప్రాజెక్టులన్నీ రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే దానిలో భాగంగానే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్టేడియం మోడల్ స్కూళ్ళు కూడా ఆపేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అక్కడున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కడప స్పోర్ట్స్ స్కూల్కు పంపడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం చేశాడో, ఎందరో మంది పేద విద్యార్థులు అలాగే క్రీడాకారుల యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తూ 2019 తర్వాత ఏవైతే క్రీడలకు సంబంధించి వ్యవస్థలు ఉన్నాయో అన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే ఇక్కడ విజయనగరంలో ఉన్న విద్యార్థులను తీసుకొని పోయి కడప స్పోర్ట్స్ స్కూల్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం, శాశ్వత పాఠశాల భవనం లేకపోవడంతో మరియు బడ్జెట్ కేటాయించకపోవడంతో కారణంగా విజయనగరంలోని ఏబీ మోడల్ స్కూల్ 22-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విషయాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన బడ్జెట్లో కూడా 130 కోట్ల రూపాయల క్రీడలపై కేటాయించడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే విజయనగరంకు సంబంధించిన క్రీడా వికాస కేంద్రం ఏదైతే ఉందో దానిలో రేపు జరగబోయే వ్యవస్థలను కూడా పునర్నిర్మించి అక్కడ ఆ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాఖ చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటాను అధ్యక్ష.